హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా ఫోరా బెట్ గురించి మాట్లాడుకుందాం. ఫోరా బెట్‌లో చాలా వరకు కూడా మనం క్రికెట్ బెట్టింగ్ ఆడుకోవచ్చు. మళ్ళీ తర్వాత వచ్చి చాలా వరకు కూడా గేమ్స్ అనేది ఉంటానే ఉంటాయి. మనకు లూడో గాని, తర్వాత వచ్చి మనం ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ ఇలా సంబంధించిన చాలా వరకు ఉన్నాయి. క్రికెట్ అంటే ప్రొడక్షన్ అంటే మనము మ్యాచ్ విన్ అవుతుందా లేదా? లేకుంటే బాల్ టు బాల్ రన్ కొట్టుకోవచ్చు. ఇలా చాలా వరకు కూడా బెట్టింగ్ దీంట్లో ఉంటాయి. ఫోరా బెట్‌లో చాలా వరకు కూడా ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. ఓపెన్ చేస్తేనే మనకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది మనకు వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తేనే మనకు లాగిన్ అవుతాం. ఇయ్యకంటే మనకు లాగిన్ అవ్వలేం. ఈ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఫోరా బెట్‌లో మనకు ఒక నెంబర్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసే ముందే పైన కనబడుతుంది నెంబరు. ఆ నెంబర్ మనకు వాట్సాప్‌లో హాయ్ అని పెడితే వాళ్ళు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మనకి ఇంత డబ్బులు అవుతుంది. 400, 500 అవుతుంది అని చెప్తారు. ఆ 400, 500 వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళు స్క్రీన్‌షాట్ సెండ్ చేస్తే ఆ తర్వాత మనకు వాళ్ళు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అని ఇస్తారు. దాంట్లో లాగిన్ అయితే వాళ్ళ కంట్రోల్ మొత్తం మన మొబైలే వాళ్ళ కంట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ 2 మ్యాచెస్, 3 మ్యాచెస్ చాలా వరకు కూడా సింపుల్‌గా ఇచ్చేస్తారు. తర్వాత చూసినామంటే మనకు అసలైన కథ స్టార్ట్ అయితుంది. దీంట్లో ఫోరా బెట్‌లో చాలా వరకు ఇంటర్ఫేస్ సింపుల్‌గానే ఉంటుంది. మామూలు మనం ఇచ్చి విన్ అవుతున్నాం కదా! చాలా వరకు కూడా మనం చాలా బెటర్‌గా ఉంది కదా! ఈ గేమ్‌లో చాలా వరకు ఫస్ట్ 1 మంత్ కూడా చాలా వరకు కూడా ఇచ్చేస్తారు మనకి అమౌంట్ అనేది. అమౌంట్ ఇస్తారు. ఆ తర్వాత మనకు కంటిన్యూ అయ్యామా మన బతుకు బందర్ బస్ స్టాండ్ అయితుంది. ఇదేమనుకో ఫస్ట్‌లో మనకు బోనస్సు ఇలాంటి అమౌంట్ వచ్చిన తర్వాత ఆడి తర్వాత వదిలేయాలి. అంతేగాని చాలా వరకు కూడా మనకు వస్తాంది గదా! ఇంత డబ్బులొచ్చింది గదా! నెక్స్ట్ వస్తుంది గదా! అని ఆడితే మనకు అసలైన సినిమా స్టార్ట్ అప్పుడవుతుంది. ఇచ్చిన అమౌంట్ మనకొచ్చిన అమౌంట్ అంతా అంతకు డబ్బులు త్రిబుల్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఎలా అవుతుంది? మీకెలా పోతుంది లేదు. మ్యాచ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మీకు వచ్చినట్టే ఉంటుంది. లాస్ట్ 1 మినిట్‌లో చేంజ్ అయిపోతుంటుంది. అది మీకు తెలియక జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటాం. 500, రూ. 1000 పోయింది. రూ. 1000 మళ్ళీ కవర్ చేద్దాం, కవర్ చేద్దాం. కవర్ ఎప్పుడు కూడా కాదండి. ఆన్‌లైన్ బెట్టింగ్ అంటేనే మోసం. దాంట్లో మళ్ళా కవర్ అయ్యేలాని చేస్తే మనం అంత రెండింతలు 1000కి 2000, 3000కి 5000 అట్టా కవర్ అనేది కానే కాదు. ఆడింది పోయింది మనది కాదనుకోని వదిలేసేది బెస్ట్. మన ఆన్‌లైన్ బెట్టింగ్ ఎప్పుడు కూడా మనది తింటే చేయి జారిపోయినా దాన్ని వదిలేయాలి అంతేగాని మళ్ళీ వస్తుంది కదా అని ఆడితే మటుకు చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. ఇలాంటి యాప్‌లు ఇదేనే కాదండి, చాలా వరకు కూడా రోజు రోజుకి ఎన్నో రమ్మీ యాప్స్ గాని, మనకు ఇలా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆడే గేమ్‌లు గాని కోకొల్లకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇలాంటి దాన్ని మన గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోదంటే ఏం యాక్షన్ తీసుకుంటుంది? దానికి కమిషన్ వాళ్ళ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది గదా! చాలా వరకు కూడా ఎవరు యాక్షన్ తీసుకోరు. ఇలాంటి దాంట్లోకి మనకు ఎక్కువగా దూరంగా ఉండాలి. మనమే కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనము అలాంటి గేమ్ జోలికే పోకుండా అలాంటి వెబ్‌సైట్‌లకి అలాంటి గేమ్‌లు ఆడాలి. లూడో గాని, ఇది గాని, ఇంకోటి గాని, క్రికెట్ బెట్టింగ్ గాని ఏం అవసరం లేదు. మనం కష్టపడిన అమౌంట్ వస్తుంది కదా! అని ఇలా మనమే డిసైడ్ చేసుకోవాలి. నివారణ మన దగ్గరే ఉంది గానీ వాళ్ళు పెట్టారు గదా! అని ఎన్నన్నా పెట్టని మన కంట్రోల్ మనం ఉన్నామంటే ఏమి గాదు. అలాంటి దాంట్లో నేను చెప్పేదేమనగా చాలామంది ఇప్పుడు గాదు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ బెట్టింగ్ యాప్స్ వస్తూనే వస్తుంటాయి. ఎప్పుడో ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతూనే ఉంటారు. ఇది ఈ వీడియో చూసైనా గూడా యాప్‌ల ద్వారా గానీ, వెబ్‌సైట్ ద్వారా గానీ చాలా వరకు దూరంగా ఉండండి. బెట్టింగ్ యాప్స్‌లకి గానీ, ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది గదా! చాలా వరకు లచ్చలు వస్తాయి అని చెప్పి మనకు ప్రమోట్ చేసిన యాదో ఒక వీడియోలో మనం ఇంట్రెస్ట్‌గా అబ్బా! ఇంతొస్తుందా? అంతొస్తుందా? అని చెప్పి ఆశపడినామంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడతాం. ఎక్కువగా మనం ఈ బెట్టింగ్ దానికి చాలా వరకు కూడా దూరంగా ఉండాలి. ఎక్కువ మంది కూడా చాలా వరకు యువత అనేది ఎక్కువగా మనకు క్రికెట్ ఆడుతున్నారు కదా! క్రికెట్ బెట్టింగ్ అంటే ఏంట్రా బయ్! ఈ గేమ్ అరేయ్! ఈ యాప్ చాలా బాగుందిరా! ఒరేయ్ అబ్బా! ఈ గేమ్‌లో చాలా వరకు నాకు 500 వచ్చింది, 1000 వచ్చిందంటారు. వాడు ఎంత బాగొట్టుకున్నాడని చెప్పడు గాని వచ్చిందే చెప్తుంటారు. అలా మనం కూడా అబ్బా! ఇది బాగుందిరా! ఈ గేమ్ ఆడితే మనం కూడా లచ్చలు సంపాదించొచ్చురా! అని చెప్తారు కదా! బైక్ కొన్నా, ఇది కొన్నా, అది కొన్నా అని ఫేక్ అన్నీ చెప్తుంటారు కదా! అబ్బా! దీనిలో వచ్చినాయి కదరా! మనం కూడా ఈ మ్యాచ్ ఆడదాము. చాలా వరకు కూడా వస్తుంది కదరా! అబ్బా! ఫస్ట్ 2, 3 మ్యాచ్‌లు అరె! ఈరోజు నేను మ్యాచ్ గెలిచానురా అంటారు. ఆ తర్వాత మనకు ఎన్ని వాడిపోయిందో వాడు చెప్పడు. అబ్బా! ఇన్ని గెలిచినారా, నన్ని గెలిచినారా అని చెప్తారు. లాస్ట్‌కి మనకు పోయేది కూడా అంత రెండింతలు ఉంటుంది. వాడు చెప్తే బాగుండదు కానీ వాడు ప్రమోట్ చేస్తాడు. ఆడేవాడు ఎప్పుడు కూడా ఆడనీలే, వాడు కూడా నాశనం అయిపోనీలే అనుకుంటారు. మన దౌర్భాగ్యం అదే. మన ఒకసారి ఈ గేమ్ వద్దురా, ఇలా ఆడితే పోతాయిరా అని చెప్పేవాడు తక్కువ మంది. అలాంటి దాంట్లో మనం చాలా వరకు కూడా దూరంగా ఉండడమే బెస్ట్ అని చెప్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న అబ్బాయి టెక్ జెడ్ ఛానల్ ఉంది. ఫస్ట్‌లోనే మన ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే 130 సబ్స్క్రైబర్ ఉంటారు. అదే మన ఛానల్‌లో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్‌లైన్ బెట్టింగ్స్ కానీ, మనం పర్సనల్ లోన్ యాప్స్ గురించి కానీ, మరిన్ని ఇంకా కొత్త యాప్స్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు ట్రేడింగ్‌లో సంబంధించింది గానీ, ఇంకా మనకు క్రిప్టో కరెన్సీ గురించి గానీ, ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.